భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ బూర నరసయ్య గౌడ్ మనతో ఉన్నారు. తాజా రాజకీయ సమీకరణలపై వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మళ్ళీ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు బీజేపీకి. చర్చకు సిద్ధమా, మాకు కేంద్రం ఎంత ఇస్తుంది, మేము ఎంత ఇస్తున్నాం అనేది, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆల్రెడీ మా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు మా కేంద్రమని చెప్పడం జరిగింది. చర్చ ఏదైనా కూడా వీఆర్ రెడీ. ప్లేసు, డేటు అండ్ టైము డిసైడ్ చేయి. మీది నోటిదుల, మాది డాటా. మేము డాటాతో వస్తాం, చిత్తు చేస్తాం. ప్రజల ముందు ఏది పాలో ఏది నీళ్ళో తేటతెల్లం చేస్తాం. ఒకవైపు సీఎం కేంద్రం మాకు అన్యాయం చేస్తుంది అంటున్నారు, మరోవైపు అదే ప్రభుత్వంలోని మంత్రి మాత్రం అంటే నితిన్ గడ్కరీకి వెళ్ళి ప్రాజెక్టులు శాంక్షన్ చేసుకొని వస్తున్నాడు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇదేగా ఈ గతంలో చెప్పాను, గల్లీ మే గాలి, ఢిల్లీ మే డోలీ. ఇక్కడ అక్కడ పోయి ప్రాధాన్యపడతారు. అందుకొరకు ఒక్కటి మాత్రం బీజేపీ ప్రభుత్వంలో ప్రత్యేకించి మోడీ గారు, రాజకీయ పార్టీలు ఏవైనా కూడా రాష్ట్రాల అభివృద్ధి చెందాలి. అందుకొరకు వీళ్ళ గురించి ఈ శిశుపాల ప్రగల్భాల గురించి పెద్ద పట్టించుకోడు. 100 తప్పులు అయినాక అప్పుడు సుదర్శన చక్రం బయటకు వస్తుంది. అట్లాగే కేసీఆర్ బయటకు వచ్చిండు, ఈరోజు భేటీ అవుతున్నాడు తెలంగాణ భవన్లో, వాళ్ళ నాయకులతో భేటీ అవుతున్నాడు. ఈ పరిణామం ఎట్లా ఉంటుంది ప్రభావం? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షులు, మరి భేటీ కావటం అనేది సహజం, అంతే కదా. అందులో సహజం కదా. రాజకీయ పార్టీ గతంలో ఒక ముఖ్యమంత్రి, రాజకీయ ప్రక్రియలో బాగా సహజం. దాన్ని అద్భుతంగా మీరు ఎందుకు అంటే ఇంతకాలము ఫామ్ హౌస్లో ఉన్న సీఎం బయటికి, మాజీ సీఎం ఓ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బయటికి రావడం లేదు అనే ఒక విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితిలో ఆయన బయటికి రావాల్సి వచ్చిందా, లేకపోతే ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నాడా? కేసీఆర్ గారు చాలా రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. సరేనా? ఎప్పుడైనా కూడా 9 నెలలు అయినాకనే డెలివరీ అవుతుంది కదా బేబీ. ఆయన ప్రభుత్వం మీద ప్రజల యొక్క వ్యతిరేకత పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఉండాలని ఒక స్ట్రాటజీలో భాగంగానే ఉన్నాడు. ఈయనకి రేవంత్ రెడ్డి గారికి మరి తెలిసి రెంకలేస్తున్నారా, తెలియక సవాల్ ఇస్తుండే తెలియదు. నా దృష్టిలో రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటేనే రేవంత్ రెడ్డి గారు సేఫ్. కేసీఆర్ గారు పబ్లిక్లో ఉంటే రేవంత్ రెడ్డి గారికి డేంజర్. మరి ఈ సంగతి ఆయనకు తెలియదు. అయితే స్థానిక సంస్థలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఒక మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ నల్గొండ, ఖమ్మం ప్రాంతంలో బలం లేదు, అంటే ఇంకా బలపడలేదు అనే వార్తలు వస్తున్నాయి. అప్పటి వరకు ఏంటి? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్లో గతంలో 50,000 దాటనటువంటిది 4 లక్షల పైచీలకు ఓట్లు వచ్చాయి. 3 అసెంబ్లీ సీట్లలో దాదాపు గెలిచినట్లే, బరాబర్ సీట్లు ఓట్లు వచ్చినాయి. 100% ఈ యొక్క జిల్లాల్లో కూడా ఎన్నికల దగ్గరకు వచ్చే వరకు మేము పుంజుకుంటాం. మేము ఇప్పటి వరకు ఈరోజు ఎలక్షన్ పెట్టిన 60 నుంచి 65 సీట్లు ఈజీగా గెలుస్తాం. ముందు ఆ యొక్క జిల్లాల్లో కూడా మా యొక్క నాయకత్వం పెరుగుతుంది, ప్రజలు ఆదరిస్తారు. నెక్స్ట్ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు, ఈ ప్రభుత్వం ఎప్పుడు పీడ వదులుతుందని వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈరోజు మీరు మోడీ దవా అని ఒక పదం వాడారు. ఏంటి దవా, ఎవరికి ఇవ్వబోతున్నారు? అరే, మోడీ అందరు ముఖ్యమంత్రులకు డెవలప్మెంట్ దవా ఇస్తారు. రాష్ట్రం బలోపేతం కావాలి, అభివృద్ధి చెందాలి, దేశానికి సహకరించాలి బలోపేతానికి అని. అది రేవంత్ రెడ్డి గారికి కూడా ఇష్టపడటం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఏమో వైటమిన్స్ని ఆయనకి ఇష్టం లేదు, తూతూ అని ఊడుస్తున్నాడు. నష్టమయ్యేది మా బాధ ఏంటంటే రాష్ట్రం అని. సో ఢిల్లీ కా హవా, మోడీ కా దవా, దేశకే అప్నా తెలంగాణ కే లియే అచ్చా హై. ఒకవైపు ఇంతకుముందు కేంద్రంతో సత్సంబంధాలతో ముందుకు సాగుతామన్న సీఎం ఈ మధ్య ఒకటే విమర్శల మాట ఎత్తుకోవడాన్ని ఎట్లా చూడొచ్చు? నీకు తెలుసు కదా శ్రీనివాస్, ఇప్పుడు ఏంటంటే ఆయన్ని ముందరకు పోయి అనుకున్న ఇలాగుంది. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలి. కేంద్రంతో సఖ్యత ఉంటే కాంగ్రెస్లో ఉండనియట్లేదు. సో ఆయనది ఎట్లా ఉందంటే పాపం ముందు గొయ్యి వెనక గొయ్యి. ఎట్లా ఉందంటే ఇది టామ్ అండ్ జెర్రీ షో ఉంటుంది కదా,
అట్లా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఆ, రాష్ట్రంలో ఎన్నికల నాటికి బీజేపీ పుంజుకుంటుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం సీటు పోవడం అంటే కంటే ఎక్కువ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అక్కడ పార్టీ బలోపేతం అవుతున్న తీరును చూపెడుతున్నాయంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడమే సేఫ్, ఆయన ప్రజల్లోకి వస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు అంటున్నారు. రాజకీయ పరిజ్ఞానం పరిణతి ఉన్న నాయకుడు కేసీఆర్ కాబట్టే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేంత వరకు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ సమయం అయిందన్న ఒక భావనతో ఆయన ప్రజల్లోకి వెళ్ళేందుకు ఆయన ఒక పార్టీ అధినేతగా ఆయన సిద్ధమవుతున్నారు. అది ఆయన బాధ్యత అని అంటున్నారు. అలాగే బీజేపీ రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటుంది. రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధిని జరుగుతుందని నమ్ముతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు వాళ్ళ విమర్శలను పట్టించుకోకుండా అభివృద్ధికి సహకరిస్తుంది. అందులో భాగమే రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతే తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని గమనించకుండా ఆ పార్టీ నేతలు ఆ పార్టీలో ఉన్న సమస్యల వల్ల గతిలేని పరిస్థితిలో ప్రధానమంత్రి మోడీ పైన విమర్శల బాణం ఎక్కుపెడుతున్నారు తప్ప ఆయన వేరే ఉద్దేశం లేదు అని కూడా మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, విజన్, హైదరాబాద్.